నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఉసిరికాయతో చేసే నల్ల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే దీన్ని పచ్చడి అనను, ఔషధం అని అంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్గా ఈ పచ్చడిని తినున్నాను కాబట్టి నాకు దీని విలువ చాలా బాగా తెలుసండి. ఎప్పుడైనా కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు లేదంటే నోరు బాగాలేనప్పుడు కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని తింటే చాలండి, జలుబు కానీ దగ్గు కానీ వెంటనే తగ్గేది. అలానే ఈ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఈ ఉసిరికాయల్ని మనం ఎక్కడా కూడా వేయించడం కానీ డీప్ ఫ్రై చేయడం లాంటివి ఏమీ చేయం కాబట్టి దీంట్లో సి విటమిన్ అస్సలు పోదు. దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. హార్ట్ హెల్త్కి, డయాబెటీస్కి, హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. కంటికి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి ఇంట్లో ఉంచుకోవాల్సిన రెసిపీ అయితే అని నేను చెప్తాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఈ పచ్చడి చేయడానికి ఎక్కువ కూడా కష్టపడ అవసరం లేదండి, చాలా సులభంగానే తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళైనా కంగారు పడకండి, నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉసిరికాయలు తీసుకున్నప్పుడు మంచివి తీసుకోవాలి అండ్ అలానే కరెక్ట్గా అయ్యిన కాయలు తీసుకోవాలి. పీపుల్ లాంటివి తీసుకోకుండా మంచి కాయలన్నీ ఎంచుకుని తీసుకోండి. 1 కేజీకి 38 నుంచి 40 కాయలు అవుతాయండి సైజుని బట్టి. ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఒక పళ్ళెంలోకి వేసుకుని వీటిని 2 నుంచి 3 రోజుల వరకు కూడా బాగా ఎండలో పెట్టాలి. మాకు కూడా బాల్కనీలో పెద్దగా ఎండ రాదు అండి, బట్ అలానే నేను ఒక 3 రోజుల పాటు అలానే ఎండలో వదిలేసాను. 3 రోజుల తర్వాత ఈ విధంగా అవుతాయండి. అదే బాగా ఎండగా ఉంటే కనుక 2 రోజులకి నాట్లు ఉంటాయి కదా ఉసిరికాయల పైన, అక్కడ కంపల్సరీ విడిపోతాయి అన్నమాట. అండ్ అలానే కొన్ని కాయలకి ఈ విధంగా అవుతాయండి. అవి ఏమీ కాదు, మనం కోసినప్పుడు కాయలు కింద పడతాయి కదా, దానివల్ల అలా తెల్లగా అవుతాయి తప్పించి అవేమీ డ్యామేజ్ అయిన కాయల కింద లెక్క కాదు. ఇవి మనం 3 రోజులు ఎండలో పెడతాం కాబట్టి ఎంతకదన్నా దుమ్ము తగులుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క కాయని తీసుకుని ఎక్కడైతే నాట్లు ఉంటాయో అక్కడ కట్ చేసేసుకోండి. చాలామంది ఉసిరికాయని డైరెక్ట్గా వేసి కూడా ఊరబెట్టేసుకుంటారు, అలా అయినా చేయొచ్చు. అలా చేస్తే కనుక గింజల్ని మళ్ళీ ప్రత్యేకించుకుని మనం ఏరుకోవాలి. అలా వద్దు అనుకుంటే ముందుగానే ఈ విధంగా తొనల్లాగా తీసేసుకోండి. ఇక్కడ నాకు బాగా ఎండలేదు కాబట్టి తొనల్లాగా తీసుకుని ఆ తర్వాత వీటిని హాఫ్లోకి కట్ చేసేసుకున్నాను. ఇదే విధంగా తీసుకున్న అన్ని ఉసిరికాయలని కూడా ఇలా తొనలుగా తీసేసుకుని ముక్కలు కట్ చేసేసుకోండి. ఈ విధంగా ముక్కల్ని రెడీ చేసుకున్న తర్వాత దేనితోనైనా కొలుచుకోండి, ఉప్పు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యూజువల్గా ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, స్టీల్వైనా కూడా పర్వాలేదు. మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం చూడండి, ఆ సైజ్ గ్లాస్ తీసుకోండి, లేదంటే ఒక స్పూన్ తీసుకోండి. దాంతో అయినా సరే పర్వాలేదు మనం ఉప్పు కొలుచుకోవడానికి. అదే కనుక స్పూన్తో కొలుచుకోవాలి అనుకుంటే మరీ పై వరకు కాకుండా చూపిస్తున్న విధంగా వేసుకుని మనం 12 స్పూన్లు వేసుకోవచ్చు అండి. అండ్ అలానే మనం ఉసిరికాయలు కనుక గ్లాస్తో కొలుచుకోవాలి అనుకుంటే ఈ విధంగా పై వరకు వేసుకుని కొలుచుకోవాలి, బరాబర్ కాకుండా. మనకి 6 గ్లాసులు కనుక ఈ విధంగా ఉసిరికాయ ముక్కలు అవుతే మనం 1 గ్లాసు ఉప్పు వేసుకోవాలి. అది కూడా ఇలా చూపిస్తున్న విధంగా బరాబర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. 1 కేజీ ఉసిరికాయలకి దగ్గర ఒక 100 గ్రాములు ఉప్పు అయితే పడుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ జార్ కానీ జాడీ కానీ తీసుకోండి. నేనైతే ప్లాస్టిక్ తీసుకోమని చెప్పను, ప్లాస్టిక్కి నిల్వ ఉండడం చాలా తక్కువ కాబట్టి. అలానే ఈ గ్లాస్ జార్కి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకుని మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్ జార్లోకి మన ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. నేను ఆల్రెడీ కొలుచుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కొలుచుకోవట్లేదు. ఇలా హాఫ్ వరకు కూడా ఉసిరికాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పుని కూడా ఒక హాఫ్ వరకు వేసుకోండి. 1 కేజీ 2 కేజీలు ఉసిరికాయ ముక్కలతో పెట్టినప్పుడు మనం ఇలా ఉప్పుని వేయకపోయినా కూడా పర్వాలేదు అండి, అంటే లేయర్స్గా. అదే జాడీలో పెట్టినప్పుడు ఒక 5-6 కేజీలు లేదంటే 10 కేజీలు అలా పెట్టినప్పుడు మాత్రం లేయర్స్గా వేసుకోండి. ఎందుకంటే మనం ఇదంతా వేసిన తర్వాత అటు ఇటు కదుపుతాం, అదే జాడీలో అయితే కదుపుకోవడానికి అవ్వదు కదా. ఇప్పుడు ఇంకొన్ని ఉసిరికాయ ముక్కలు వేసుకుని మిగతా ఉప్పు కూడా వేసుకుని మిగతా ఉసిరికాయల ముక్కలు కూడా వేసేసుకుని ఇలా కుదిపేసుకోండి. అదే జాడీలో అయితే వీలు కాదు కాబట్టి లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇలా కుదిపేసుకుని దాన్ని మనం పచ్చళ్ళు ఎక్కడైతే పెట్టుకుంటామో శుభ్రమైన ప్లేస్లో అక్కడ పెట్టేసుకోవాలి అండి. ఇలా పెట్టేసుకుంటే చాలు, మనకి ఒక 10 సంవత్సరాలైనా సరే నిల్వ ఉంటుంది. మనకి ఎప్పటికప్పుడు మనం పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని మనం పచ్చడి కింద నూరేసుకోవడమే.
ఇది ఒక 4-5 నెలలకి నల్లగా అయిపోతుందండి. అందుకు దీన్ని నల్ల పచ్చడి అంటారు. ఫస్ట్ ఒక 15-20 రోజులు మాత్రం గుర్తుకొచ్చినప్పుడల్లా దీన్ని తీసుకుని అటు ఇటు కుదుపుకుంటూ ఉండండి. ఇదైతే నేను ఒక 10 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. చూసారు కదా, ఉప్పు వల్ల నీరు అనేది వస్తుంది లోపల నుండి. అండ్ అలానే ముక్కలు కూడా లైట్గా కలర్ మారుతూ ఉంటాయండి. అదే 4-5 నెలలు అయితే పూర్తిగా నల్లగా అయిపోతాయి అన్నమాట. అందుకు దీన్ని నల్ల పచ్చడి అని పిలుస్తూ ఉంటారు. మావకాయ పచ్చడి ఎంతైతే మంచిదో ఈ నల్ల ఉసిరికాయ పచ్చడి అంటే నల్ల పచ్చడి కూడా అంతే మంచిదండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది మీకు 2 సంవత్సరాల క్రితం పచ్చడిని చూపిస్తున్నానండి. ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఉప్పులో ఊరేసిన తర్వాత ఉసిరికాయ ముక్కలంతా కూడా. ఇదిగోండి, ఇక్కడ ఒక ముక్క ఉంది, చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో. ఇది ఉసిరికాయ ముక్క అలా నల్లబడిపోయి ఉంది కదా, దీన్ని మనం చేత్తో ఇలా అంటే చాలు, చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఈ ఉసిరికాయలు నల్లగా అయిపోయినవి ఒక బత్తాకాయ సైజ్ అంత ఉన్నాయండి. దీంతో మనం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లో 1 లేదా 2 స్పూన్లు మాత్రమే నూనెను వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఈ రెండిటిని కూడా 1 నిమిషం పాటు అలా వేయించుకోండి. ఇవి వేగడం మొదలైన తర్వాత దీంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. కావాలనుకుంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అదే ఎండుమిరపకాయలతో చేసుకుంటే ఒక 3-4 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అదే పచ్చిమిరపకాయలతో అయితే మనం తొందరగా కంప్లీట్ చేసేసేయాలి. ఇవి ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. అదే గనక మీరు రోల్లో చేయాలనుకుంటే ఇది చల్లారవసరం లేదు, వేడిగా ఉన్నప్పుడే దంచేసుకుంటే దంచుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఒక రోల్ని తీసుకుని ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలన్నిటిని కూడా దాంట్లోకి వేసేసుకుని వీటినన్నిటిని కూడా మెత్తగా దంచేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈ పచ్చడి తినొచ్చు అండి. నేనైతే మా పెద్ద పాపకి ఏదైనా కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు చిన్న పచ్చడిని ఇలా రౌండ్ బాల్ లాగా చేసి తనకిస్తాను. తను బుగ్గలో పెట్టుకుని కూడా ఉంచుకుంటుంది. దానివల్ల దగ్గు అది రాకుండా ఉంటుంది అండి. ఈ పచ్చడిని అన్ని రోజులు తినొచ్చు, ఒక్క ఆదివారం తప్ప. ఆదివారం ఉసిరికాయ పచ్చడి పేరు కూడా ఎత్తకూడదు అంటారు. ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత దీంట్లోకి నల్లగా అయిపోయిన ఉసిరికాయ తొక్కంతా కూడా వేసేసుకుని ముందు దాన్ని కొద్దిగా దంచుకుని ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి దంచేసుకోండి. దీనిని అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు నెయ్యితో కానీ లేదంటే పప్పు నూనెతో కూడా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అండి. దీంట్లో కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయితే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు దంచుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలను వేసుకుని వాటిని కూడా దంచుకుని ఆ తర్వాత ఉసిరికాయ తొక్కను వేసుకోండి. దీంట్లోకి అయితే ఎటువంటి తాలింపు వేయవసరం లేదు. కొంతమంది వేసుకుంటారు కానీ ఒరిజినల్గా అయితే దీంట్లోకి తాలింపు వేయరనమాట. సో ఈ విధంగా రెడీ చేసేసుకోండి నల్ల పచ్చడి. చూసారు కదండి, ఈ విధంగా మనం నల్ల పచ్చడిని తయారు చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.